నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే అస్సలు చేయకండి. బైక్ బోర్ రిపేర్‌కి ఇచ్చినప్పుడైతే నేను చాలా పెద్ద మిస్టేక్ చేసిన. నాకు రియలైజ్ అవ్వడానికి అయితే 2½ మంత్స్ అయితే పట్టింది. బైక్ సర్వీసింగ్ చేయడానికి పోయినాను నేనైతే. బైక్ సర్వీసింగ్‌కి ఇచ్చాను. అందులో నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని నేను మెకానిక్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే వచ్చినాను. అక్కడి నుంచి నేను ఇంటికొచ్చినాను. తర్వాత ఈవినింగ్ మళ్ళా బైక్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను. అప్పుడే వాన అయితే పడింది. అక్కడ వాటర్ వాష్ చేసి అయితే పెట్టారు. మళ్ళా వాటర్ వాష్ అయింది. బైక్ అంతా బుడద బుడద అయిపోయింది. ఇంక అది వేరే విషయం అనుకోండి. ఇంక నేను ఆడికి పోయినాక నాకు హార్ట్ బ్రేకింగా లేదంటే ఏమనేది అర్థం కాలేదు. ఎందుకంటే మెకానిక్ ఇట్లా చెప్పినప్పుడు సైలెన్సర్ నుంచి తెల్ల పొగ అయితే వస్తుంది, దానికి ఏం చేయాలని అయితే అడిగినాను. అప్పుడు మీరు ఇంజన్ సీజ్ అయినప్పుడు చేయించుకున్న బోర్ అయితే ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా బోర్ చేయాలన్నాడు. దీంతో నాకైతే ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ ఏం చేయాలనే దానికైతే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ రీల్ దాకా అయితే వెయిట్ చేయండి. ఇలాగ తెల్ల పొగ అయితే వస్తుంది. నేను అక్కడనే ఇంకా ముగ్గురు స్టార్స్ని అయితే కలిసినాను. వాళ్ళే మహేష్ బాబు, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు కూడా పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఈ మెకానిక్ షాప్లో అయితే పనిచేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ బోర్ రిపేర్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ రీల్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా నేను సర్వీసింగ్కి అయితే నాకు కాస్ట్ అయితే 800 అయ్యింది. ఇందులో వచ్చేసి నేను వాటర్ సర్వీసింగ్, జనరల్ సర్వీసింగ్, ఆయిల్ చేంజ్, తర్వాత బ్యాటరీ చేంజ్ అయితే చేయించుకున్నాను. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.